ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪಟ್ಟಣದ ಪವನ್ ಆಸ್ಪತ್ರೆಯ ವೃತ್ತದ ಬಳಿ ಪೊಲೀಸರೆಂದು ಕಳ್ಳೂರು ಗ್ರಾಮದ ವೃದ್ಧೆ ವೆಂಕಟ ಲಕ್ಷ್ಮಮ್ಮನನ್ನ ನಂಬಿಸಿ ಕಳ್ಳತನಗಳು ಹೆಚ್ಚಾಗ್ತಿವೆ. ಮಾಂಗಲ್ಯ ಸರ ತೆಗೆದು ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ವೃದ್ಧೆ ಕತ್ತಿನಿಂದ ಸರ ತೆಗೆಸಿ ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಇಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಯಾಮಾರಿಸಿ ಬ್ಯಾಗ್ ಕಟ್ಟಿ ಹಾಕಿ ವೃದ್ಧೆಯ ಕೈಗೆ ಕೊಟ್ಟಿದ್ದು, ವೃದ್ಧೆ ಪರಿಚಯಸ್ಥರ ಅಂಗಡಿ ಬಳಿ ಹೋಗಿ ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಕಳ್ಳರು ಮಾಂಗಲ್ಯ ಸರ ಕಳ್ಳತನವಾಗಿರುವ ಘಟನೆ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಕೂಡಲೇ ಸ್ಥಳೀಯರು ಘಟನೆಯ ಕುರಿತು ಪೊಲೀಸರಿಗೆ ಮಾಹಿತಿ ನೀಡಲಾಗಿದ್ದು, ಘಟನಾ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿರುವ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡು ತನಿಖೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ಸರ ಕಳೆದುಕೊಂಡ ವೃದ್ಧೆ ಮಾತನಾಡಿ, ಪೊಲೀಸರೆಂದು ನಂಬಿಸಿ ಈ ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ. 40 ಗ್ರಾಂ ಮಾಂಗಲ್ಯ ಸರ, 6.5 ಗ್ರಾಂ ತಾಲಿ ಬ್ಯಾಗ್ನಲ್ಲಿ ಇಡುವ ರೀತಿಯಲ್ಲಿ ನಂಬಿಸಿ ಮೋಸ ಮಾಡಿ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂದಾಜು 3 ಲಕ್ಷ ಬೆಲೆ ಬಾಳುವ ಮಾಂಗಲ್ಯ ಹಾಗೂ ಸರ ಕಳ್ಳತನವಾಗಿದ್ದು, ಕಳ್ಳರನ್ನ ಪತ್ತೆ ಹಚ್ಚಿ ಬಂಧಿಸುವಂತೆ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. పోలీసు నన్నంతా దొంగతనమా తెలీదా నాకు తెలియదు సార్. నేను పోలీసు వాడమ్మా, ఏం పోయి ఎదుర్కోవద్దు ఏమి అని ఇంకా చైన్ తీసి బ్యాగ్లకు పెట్టుకుందా, తీసి బ్యాగ్లకు పెడతాను ఆ పేపర్ ఎత్తుకొని పేపర్లకు పెట్టిరా, ఈ బ్యాగ్లకు పెట్టేవాళ్ళకంటే ఇట్లా పెట్టిరా అని ఇంకా పెట్టిన ప్యాకెట్ ఉంది. ప్యాకెట్ ఇస్తే దాన్ని తీసి చూస్తే దాంట్లో 100 రూపాయలు ఉండే. ఏమి లేదు దానికి అంటే ఇప్పుడు బార్నిష్ ఇచ్చిందా ఇంకా పెట్టేసిస్తే ఇప్పుడు కట్టేసిస్తే వాళ్ళు చేసిన కొద్ది చెప్తా ఇది పెట్టుకోకి చెప్పిరే కానీ అంటే నాకు అట్టి ఇది పెట్టుకోమని నడుచుకోవాలి సుజాయ అన్నం చేసి ఆ లైట్ కంపల్సరీగా పోయి పెట్టేసి కుడుకులాడుతుంది లేదు చిక్కులా అన్నీ మా ఊరు వాళ్ళు అంగడి తక్కువ గురించి అంతా చూస్తే లే ఆ ఊరు వీళ్ళకి చెప్తే మా సినిమాలకి నలుగురు ఉండ్రి ఏం చెప్పలేనమ్మా ఇవిడే ఎవరమ్మా మీ పేరు, మీ ఊరు, మీ పేరు, పేరు, మీ యజమాని పేరు, పిన్నాలు ఉండే దాంట్లో ఎన్ని గ్రాములు ఉండే గోల్డ్ అదే? 40 బొట్టు సరేనా? బొట్టు ఎన్ని గ్రాములు ఉండే? బొట్టు 7 గ్రాములు ఉంటుంది. అంతే 47 గ్రాములా? 6.5 అయిపోయింది.